నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన నూతన చిత్రం NBK111 షూటింగ్లో ప్రమాదవశాత్తు గాయపడ్డం సినీ వర్గాల్లోనూ ఆయన అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రీకరణ టైంలోనే బాలకృష్ణకు గాయమైనట్లు సమాచారం అందింది. ఈ వార్త బయటకు రావడంతోనే అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యులు మరియు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ఈ ఘటనపై తక్షణమే స్పందించారు. కాకినాడలో జరిగిన ఈ షూటింగ్ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే లోకేష్ బాలకృష్ణకు ఫోన్ చేసి పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు అడిగి తెలుసుకున్న నారా లోకేష్ బాలా మావయ్య త్వరగా కోలుకొని యథావిధిగా షూటింగ్ లో పాల్గొంటారని ఆకాంక్షిస్తున్నాను అని పోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బాబాయ్ బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్లో భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. వేలాది మంది అభిమానులు ఈ పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా బాలకృష్ణ కోలుకోవాలని కోరుతూ సందేశాన్ని పంచుకున్నారు. ఇక గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీరి కలయికలో ఇదివరకు వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కాకినాడలోని తీర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు మరియు యాక్షన్ ఘట్టాలు చిత్రీకరిస్తున్న టైంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో బాలకృష్ణ కోలుకుంటున్నారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ అతి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సెట్స్లోకి అడుగుపెట్టి గర్జిస్తారని ఆయన అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.